హుజరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మతి భ్రమించి మాట్లాడి పరువు తీసుకుంటున్నాడని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆరోపించారు. నగరంలోని ఆయన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎమ్మెల్యే నిన్న జరిగిన జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజీవపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా దాడికి పాల్పడడం విడ్డూరంగా ఉందన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఓ సైకోలాగా వ్యవహరిస్తున్నారన్నారు. హుజరాబాద్ ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి గెలుపొందిన కౌశిక్ రెడ్డి ప్రజల సమస్యలను పరిష్కరించకుండా అధికార పార్టీపై లేనిపోని ఆరోపణలకు దిగుతూ పబ్బం గడుపుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికైనా కౌశిక్ రెడ్డి పద్ధతి మార్చుకోవాలని, లేని పక్షంలో నిన్ను రోడ్డు మీద తిరగనివ్వమని సత్యం హెచ్చరించారు. ఇంతకాలం ఓపిక పట్టామని ఇక నీ వ్యవహారాన్ని బట్టబయలు చేస్తామన్నారు. రాష్ట్రంలో గత 10 సంవత్సరాలు అధికారంలో కొనసాగిన బీఆర్ఎస్ ప్రజా సమస్యలను విస్మరించిందన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేతలు పద్మాకర్ రెడ్డి, మాడి మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకరపు భాస్కర్ రెడ్డి, గోపాలరావుపేట వ్యవసాయ కమిటీ చైర్మన్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు. గత 10 సంవత్సరాలు వెళ్ళినటువంటి బీఆర్ఎస్ సర్కార్ ఏ ఒక్క పేదోనికి రేషన్ కార్డులు ఇవ్వలే, ఏ ఒక్క పేదోనికి ఇల్లు కట్టివ్వలేదు, రాష్ట్రాన్ని పూర్తిగా దివాలా దేయించి పరిపాలన చేసినటువంటి చరిత్ర ఉంది. ఈ రాష్ట్రంలో 4 కోట్ల మంది ప్రజల ఆశీస్సులతోటి ప్రజాప్రభుత్వం కొలువు తీరినాక ఒక్కొక్కటిగా ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టి ఇవాళ రేషన్ కార్డులు అయితేంది, పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, రైతు భరోసా గతంలో వాళ్ళు ఇచ్చిన దానికంటే అదనంగా ఒక్కొక్క ఎకరానికి 1000 రూపాయలు పెంచి ఇవ్వడం, ఇలాంటి అనేక సంక్షేమ పథకాల మీద రివ్యూ జరుగుతున్నప్పుడు ఇలా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీకి పేదోళ్ళు దగ్గర అవుతుండ్రు, ప్రజలు దగ్గర అవుతుండ్రు, ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకు మంచి పేరు రాకూడదు అని చెప్పి నేను ఏదైనా ఉద్యమం చేయాలనుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ముందు చేయాలి. ఇవాళ పిచ్చి పిచ్చి మాట్లాడి ఇలా కాంగ్రెస్ పార్టీకి ప్రజాస్వామ్యమైన స్వేచ్ఛ అంటే ఎక్కువ గౌరవం ఇస్తాం. గత సంవత్సరం నుంచి నువ్వు చేస్తున్నటువంటి నిర్వాహకం ప్రజలంతా గమనిస్తున్నారు.